అక్టోబర్ 2న విడుదల కావాల్సిన కాంతార చాప్టర్ 1 సినిమాకు వరుసగా అవాంతరాలు ఎదురవుతున్నాయి. ఇంతకు ముందు ఆ సినిమా ఆర్టిస్టులు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. నవంబర్ 2024న షూటింగ్ కోసం జూనియర్ ఆర్టిస్టులను తీసుకువెళ్తున్న మినీ బస్ బోల్తా పడింది. కొల్లూరు సమీపంలో జడ్చల్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో 6గురు గాయపడ్డారు. ఆ తర్వాత ఆ బృందంలోని 2 ఆర్టిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు ఆ సినిమా జూనియర్ ఆర్టిస్ట్ విజు వికి గుండెపోటుతో మరణం చెందారు. ఇలా ఒకదాని తర్వాత ఒకటి జరుగుతుండడం చూస్తుంటే పంజుర్లి హెచ్చరికలు నిజమవుతున్నాయా అనే ప్రశ్న తలెత్తుతుంది. మే నెల నుంచి కాంతార చాప్టర్ 1 బృందంలో వరుస మరణాలు చోటు చేసుకుంటున్నాయి. కేరళకి చెందిన జూనియర్ ఆర్టిస్ట్ ఎంఎఫ్ కపిల్ నెల్లూరులోని సౌపర్ణిక నదిలో ఈతకు వెళ్లి కన్నుమూశాడు. ఆ రోజు షూటింగ్ జరగలేదు కాబట్టి దీనికి కాంతార చిత్రానికి మధ్య ఎటువంటి సంబంధం లేదు అని కాంతార బృందం క్లారిటీ ఇచ్చిన ఉన్నట్టుండి జూనియర్ ఆర్టిస్ట్ మరణం అందరినీ షాక్ కి గురి చేసింది. ఇది జరిగిన కొద్ది నెలలకే మే 12న కాంతార కళాకారుడు రాకేష్ పూజారి గుండెపోటుతో మరణించాడు. ఆయన సినిమాలో ప్రధాన పాత్రలో కనిపించారు. అయితే చాలా మంది ఆయన మరణాన్ని కూడా అంగీకరించలేకపోతున్నారు. రిషబ్ శెట్టి రాకేష్ అంత్యక్రియలకు హాజరు కాకపోవడంపై కొందరు వివాదాన్ని లేవనెత్తారు. ఆ తర్వాత రిషబ్ రాకేష్ కుటుంబ సభ్యులను కలవటంతో వివాదం సద్దుమణిగింది. ఇప్పుడు మరో విషాదం సంభవించింది. కేరళలోని త్రిశూర్ కు చెందిన విజు వికి కాంతార సినిమా షూటింగ్ కోసం కర్ణాటకకు వచ్చారు. ఆయన అంగుబే సమీపంలోని హోమ్ స్టేలో ఉంటున్నారు. బుధవారం రాత్రి ఆయనకి గుండెపోటు వచ్చింది. వెంటనే ఆయన్ను తీర్థహళ్లిలోని ఆస్పత్రికి తీసుకువెళ్లారు. కానీ మార్గ మధ్యంలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఇలా కాంతార టీమ్ లో చోటు చేసుకుంటున్న వరుస వివాదాలు సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశం అవుతున్నాయి. చాలా మంది వీటిని పంజుర్లి దేవుని హెచ్చరికలే అంటూ అభిప్రాయపడుతున్నారు. కాంతార చాప్టర్ 1 షూటింగ్ ప్రారంభమైన తర్వాత హీరో రిషబ్ శెట్టి మంగళూరులోని కద్రి బరేబైలో జరిగిన వార్షిక ఉత్సవాలకు వెళ్లాడు. అక్కడ పండగ చివర్లో పంజుర్లి భూమిన పూజారి రిషబ్ తో మాట్లాడుతూ నీ చుట్టూ చాలా మంది శత్రువులు ఉన్నారు. భారీ కుట్రకు తెరతీశారు. నువ్వు నమ్మిన దేవుడు ఖచ్చితంగా కాపాడుతాడు అని చెప్పాడు. దీంతో రిషబ్ తో పాటు అక్కడున్న వారందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు ఆ వారాహి పంజుర్లి హెచ్చరికలే నిజమవుతున్నాయని అందుకే ఇలా వరుస మరణాలు సంభవిస్తున్నాయని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. మరి దీనిపై చిత్ర బృందం ఎలా స్పందిస్తుందో చూడాలి.